బంగారం ధర ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్ లోని షాప్స్ మాత్రం కిటకిటలాడుతున్నాయి. కొనే పరిమాణంలో కాస్త తగ్గుతుందేమో కానీ బంగారం కొనడం మాత్రం ఆగడం లేదంటున్నారు కస్టమర్స్. హైదరాబాద్ లో గోల్డ్ రేటుపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులున్నా ఆ ఎఫెక్ట్ పడేది ఒకే ఒక్క దాని మీద, అదే బంగారం. బంగారం పెరగడమే తప్ప తగ్గడం అనేది ప్రస్తుత రోజుల్లో మనం చూడడం కరువైపోయింది అని చెప్పాలి. 10 గ్రాముల గోల్డ్ ఇప్పుడు 1,00,000కి చేరువలో ఉంది. మరికొన్ని రోజుల్లో అక్షయ తృతీయ రాబోతోంది, ఇంకా పెళ్లిళ్ల సీజన్ మొదలవబోతోంది, రకరకాల అకేషన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధర 1,00,000కు చేరువవుతున్న తరుణంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, కొనుక్కోవడానికి మొగ్గు చూపుతున్నారా? వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. గోల్డ్ రేట్ ఇప్పుడు 10 గ్రామ్స్ 1,00,000కి చేరువలో ఉంది. ముందు అక్షయ తృతీయ రాబోతోంది, డిమాండ్ ఉంటుంది, అయినా కూడా జనాలు అలానే వస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? Maybe because we have a requirement. అండి, మీ పేరు? శృతి గారు, ఏం కొందామని వచ్చారు? Short neck piece. షార్ట్ నెక్ పీస్. ఎంత షార్ట్ నెక్ పీస్ అయినా ఇప్పుడు మనం 1 lakh అబోవ్ పెట్టాల్సిందే. సో మీరు ఎన్ని గ్రామ్స్ అనుకుంటున్నారు? 35 to 40. అకేషన్ వెడ్డింగ్ అకేషన్. ఓకే, మీరు ఈ వేరియేషన్ చూస్తూ ఉంటారు, రేట్ పెరగడం తగ్గడం ఇవన్నీ, బట్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం అయితే జరగదు. ఒకేసారి ఇంత అంటే గ్లోబల్ వైడ్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం కూడా జరుగుతుంది. ఒక్కసారిగా ఇంత హైక్ అవ్వడం ఎట్లా అనిపిస్తుంది? హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ ఆనెస్ట్లీ. అంటే ఒక 4-5 years ముందు మేము ఏదైతే కొనాలనుకున్నామో అది కొనలేదని బాధపడ్డాము. అదే ఇప్పుడు కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో అప్పుడు పెట్టాల్సిన అమౌంట్ కంటే ఇప్పుడు ట్రిపుల్ పెట్టాల్సి వస్తుంది. సో చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు కొనకపోతే మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకెంత పెరుగుతుంది అనే భయం కూడా ఉంది ఆల్రెడీ ఇప్పుడు. సో ఇన్వెస్ట్ చేయడానికి సేఫ్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ. గోల్డ్ రేట్ 1 lakh అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఇంత ఫాస్ట్ గా, టూ ఫాస్ట్ గా 1 lakh అయిపోతుంది అని అనుకున్నారా? ముందు ఇంకా పెళ్లిళ్ళ సీజన్ ఉంది, అక్షయ తృతీయ రాబోతోంది, ఇంకెంత అయిపోతుందో ఎవరికి తెలియదు. ఏమనిపిస్తుంది గోల్డ్ రేట్ చూస్తుంటే? ఇంకా పెరుగుతుందని అనిపిస్తుంది అట్లా చూస్తే. బట్ ఇంకా ఎవరికి కావాలి వాళ్ళు డెఫినెట్లీ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఎవరిది మ్యారేజ్ ఉన్నది వాళ్ళకి ఆప్షన్ ఉండదు. ఎంతైనా గోల్డ్ రేట్ ఉంటే వాళ్ళకి ఇట్స్ మస్ట్ నా. వేరే వాళ్ళు ఏమైనా ఉంటే అప్పుడు కొంచెం తక్కువ తీసుకోవచ్చు, బట్ ఫర్ మ్యారేజ్ దర్స్ నో అదర్ ఆప్షన్. గోల్డ్ రేట్ చాలా హైక్ అయిపోతుంది, మీ ఫీలింగ్ ఏంటి? We are feeling very because I have 2 daughters. I want to buy jewelry and all that, but it's too expensive to buy. But we are going for lightweight jewelries and all that. సో చూసారు కదండి, గోల్డ్ రేట్ ఎంత పెరుగుతున్నా కూడా ప్రజలు మాత్రం కొనడానికే మొగ్గు చూపుతున్నారు కానీ ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. ఆ వాళ్లకున్న బడ్జెట్ లో ఎక్కువ గ్రామ్స్ కొనాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ గ్రామ్స్ లోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ వస్తుంది, అక్షయ తృతీయ వస్తుంది. పెళ్లిళ్ల సీజన్ అంటే మాత్రం కొత్త గోల్డ్ కొనాల్సిందే, ఇంట్లో పాత గోల్డ్ ఉన్నా కూడా కొత్త గోల్డ్ కొనాల్సిందే అన్నట్లు మహిళలు అయితే ఉన్నారు అని చెప్పాలి. అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా కూడా చాలా మంది గోల్డ్ నే ఎంచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవసరంలో వెంటనే మనం గోల్డ్ వెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడమో, అమ్ముకుని డబ్బులు తెచ్చుకోవడమో తొందరగా జరుగుతుంది. కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఎక్కువగానే ఇక్కడ మొగ్గు చూపుతున్నారు అని చెప్పాలి. కెమెరా పర్సన్ రాకేష్ తో స్వాతి.